ఆయనకు రాసుకున్న లెటర్ లీక్ చేస్తే కూడా ఆ 70-80-90 రోజుల నాకు నరకం చూపిస్తున్నారు. ప్రతిరోజు సోషల్ మీడియాలో ఇష్టం వచ్చినట్టు రాపిస్తున్నారు. ఎప్పుడు వీళ్ళ పేర్లు తీసుకోలే, ఇష్టం వచ్చినట్టు ప్రెస్ వాళ్ళకి మాట్లాడుతూ చాలా విషయాలు చెప్తున్నారు. ఎప్పుడు వాళ్ళ పేర్లు తీసుకోలే, ఇలా తీసుకుంటున్నాను. ఎందుకంటే విషయం నాది కాదు, ఇది తెలంగాణ పరువు ప్రతిష్టకు సంబంధించిన విషయం. ఇలా దేశంలో ఏ మూలకు పోయినా ఎక్కడికి పోయినా కేసీఆర్ అంటే ఒక మహానాయకుడు, త్యాగం చేసిన నాయకుడు అని చెప్పి మాట్లాడతారు. రేపటి నుంచి ఏం మాట్లాడతారు? సిబిఐ ఎంక్వైరీ చేస్తే ఏం మాట్లాడతారు? కేసీఆర్ అంటే సిబిఐ కేసు అంటారు. మా నాన్న పరువు పోతే నాకా బాధ, నీకా? నీకు పైసలు కావాలి కదా, నీకు పేరుతో నేను పని. ఇంకా కూడా ఈ విషయాలు అర్థం చేసుకోకుండా, ఇంకా కూడా ఇటువంటి వ్యక్తుల్ని దూరం పెట్టుకోకుండా ఉంటే కేసీఆర్ గారి మీద సిబిఐ కేసు వేసేటటువంటి స్థాయికి వచ్చినాక ఏం పార్టీ ఏంటంటే పోతే బీఆర్ఎస్ పార్టీ నాయకులు నన్ను తిట్టుకున్నా సరే, లోకల్ బాడీ ఎన్నికలలో నాకు నష్టం జరుగుతుంది అనుకున్నా సరే, మా నాన్న మీద సిబిఐ ఎంక్వైరీ పడ్డాక ఏముంది, తక్కువ ఎలక్షన్ ఒకటి గెలుస్తారు, ఒకటి ఓడిపోతారు. అసలు ఓడిపోయే పరిస్థితి ఎట్లా వచ్చింది? ఇటువంటి దుర్మార్గుల వల్ల కాదు వచ్చింది. ఆలోచన చేసుకోవాలి కదా. ఓంట అంటే నా దగ్గర పైసలు ఉన్నాయి, టీవీలు ఉన్నాయి, సోషల్ మీడియాలు ఉన్నాయి, రేపు పడితే మాట్లాడతానంటే తోలు తీస్తాను చెప్తున్నా. నేను గీత గీసుకుంటాను బిడ్డ. మీరు ఒక్క కమెంట్ పెడితే నేను 10 చేస్తాం. ఏది పడితే అది మాట్లాడచ్చు సోషల్ మీడియాలో అనుకో. చూసుకుంటూ ఊరుకుంటున్నా. పెద్దసారి దగ్గరికి వచ్చినాక ఇక కాంప్రమైజ్ అయ్యేది ఏం లేదు. జోష్ కమిషన్ వేసిన రోజే నేను చెప్పిన, ఎందుకు రియాక్ట్ కాలేదు పార్టీ అని అడిగిన ఆ రోజునే. నిన్న సిబిఐ ఎంక్వైరీ చేస్తున్నాను రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో చెప్తే తెలంగాణ బంద్ ఖాళీ వద్దా, దగ్గు మనొద్దా తెలంగాణ? ఎట్లా మాట్లాడతారు? నిజంగానే మనిషి అవినీతి అయితే, నిజంగానే మనిషి డబ్బులు తిన్నాడైతే వేరు మాట. ఆయన తిండి మీద కూడా ధ్యాస ఉండదు బాబు. తెలంగాణ అదే పిచ్చి. అట్లాంటి మనిషిని పట్టుకొని ఇవాళ ఏది పడితే అది మాట్లాడితే కూడా రియాక్ట్ కాకపోవడం చాలా దారుణం, చాలా దారుణం. నేను దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నా. ఎట్ ద సేమ్ టైం కాంగ్రెస్ గవర్నమెంట్ పీసీ కోర్స్ కమిషన్ వేసిండ్రు. రెండేళ్ల నుంచి టైంపాస్ చేస్తారు. ఆ కమిషన్ రిపోర్ట్ వచ్చింది. ఆ రిపోర్ట్ నిన్న అసెంబ్లీలో పెట్టిండ్రు. ఇంకా దానికి ఏమిట్లకేం లేదు, దానికి ఏం చర్యలు తీసుకుంటారో చెప్పారు, ఏం చేస్తారో చెప్పారు, తక్కువ సిబిఐకి ఇచ్చేస్తారు. అంటే ఇది ప్రీమెడిటేటెడ్, ఖచ్చితంగా కేసీఆర్ గారి ప్రతిష్ట దెబ్బతీయాలనేటటువంటి ప్రీమెడిటేటెడ్ అటాక్ తప్పితే ఇంకోటి కాదు. ఇన్ని ఏజెన్సీస్ ఉన్నాయి రాష్ట్ర ప్రభుత్వంలో. మీరు ఏసీబీకే దొరికింది కదా ఇవే కాళేశ్వరంలో అవినీతి తిమంగళాలు. ఏమైంది? ఆ రిపోర్ట్ ఏమైంది? వాళ్ళ మీద చర్యలు ఏమైనాయి? దాని కంక్లూజన్ ఏంటి? ఒక్క చిన్న ఎంక్వైరీ కూడా ఇప్పటివరకు కంక్లూడ్ చేయాలి కాంగ్రెస్ గవర్నమెంట్. ప్రచారం ఎక్కువ, పని తక్కువ. ఎప్పుడైనా మీ తప్పుదాలు బయటపడుతున్నాయి అనుకుంటే, ఎప్పుడైనా ప్రజలు తిరగబడతారు అనుకుంటే వెంటనే ఒక రిపోర్ట్ అవ్వాలి, వెంటనే కేసీఆర్ మీద ఒక ఆరోపణ చేయాలి. ఇప్పటికి కూడా రేవంత్ రెడ్డి గారికి కేసీఆర్ గారి పేరు చెప్పుకోకపోతే ఆయన ఫోటో కూడా పేపర్లో ఎవరైనా భయం పాపం. అందుకని ఆయన రోజు పొద్దుగాలేస్తే కేసీఆర్ని తిట్టుడే తప్పితే ఇంతవరకు కూడా వేరే ఆలోచన చేయడం లేదు. మేము డిమాండ్ చేస్తా ఉన్నాం కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, మీరు బట్టగాల్సి మీదేసినట్టు ఆరోపణలు వేయడం కాదు, మీకు దమ్ము ధైర్యం ఉంటే నేను పేర్లు కూడా చెప్పిన, చూడండి ఎక్కడి వరకు పోతారో చూస్తాం. మీకు అండర్స్టాండింగ్ లేకపోతే మీకు అండర్స్టాండింగ్ పెట్టుకొని కేసీఆర్ గారిని టార్గెట్ చేయడం ఇది పొలిటికల్గా కరెక్ట్ కాదు. మన రాష్ట్రంలో ఇటువంటి వాతావరణం ఇదివరకు లేకుండే రేపు పొద్దున కూడా ఉండొద్దని చెప్పి నేను కోరుతాను. కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం కాళేశ్వరం విషయమే కాదు, బీసీల విషయంలో ఎంతగా మోసం చేస్తున్నారు. ఫస్ట్ ఏమో బిల్లు పెడుతున్నారు, మేమందరం బిల్లు పెడితే టైం పాస్ చేసి 1.5 year తర్వాత బిల్లు పెట్టిరు. బిల్లు పెడితే కనీసం గవర్నర్ దగ్గర పోరు, కనీసం రాష్ట్రపతి దగ్గర పోరు, ప్రధానమంత్రి దగ్గర పోరు. గవర్నర్ పెండింగ్ పెట్టుకుంటే ఎందుకు సుప్రీంకోర్టు పోతలేరు? ఇంకా కూడా మళ్ళీ ఛాలెంజ్ చేసి అడుగుతా ఉన్నాను నేను, ఎందుకు సుప్రీంకోర్టు పోతలేరు? మీరు సెప్టెంబర్ 30 లోపల ఎన్నికలు చేస్తామని చెప్పిండ్రు. సెప్టెంబర్ 30 లోపలనే సుప్రీంకోర్టుకు వెళ్ళి డీమ్ టు బి అప్రూవ్డ్ అనుకుంటే ఇదే ఎలక్షన్లో బెనిఫిట్ అవుతుంది కదా బీసీలకు. ఆ తర్వాత ఇంకొక ఆర్డినెన్స్ తెచ్చారు, అది పెండింగ్ ఉంది గవర్నర్ దగ్గర. కనీసం దాని మీద సుప్రీంకోర్టుకోండి, దాని మీద కూడా పోతలేరు. మళ్ళీ నిన్న కొత్త కథ 50% స్లాబ్ ఎత్తేస్తామట. కామెడీ రోజుకి ఏంది ఇది? ఎందుకోసం అంటే ఇదంతా బీహార్లో ఎన్నికలు అవుతున్నాయి.
వాళ్ళ రాహుల్ గాంధీ గారి పిఆర్ యాక్టివిటీకి రోజు ముచ్చట చెప్పాలి ఆయన. ఇక్కడ వీళ్ళు 50% క్యాప్ ఎత్తేస్తున్నామని కొత్త కథ చెప్పిండు. మీరు చూడండి రేపల్లి నుంచి రాహుల్ గాంధీ బీహార్లో ఏం మాట్లాడతాడు. 50% సీట్ తోడది అంటాడు ఆయన బీహార్ ఎన్నికలలో. ఆయన అక్కడ చెప్పుకోవాలి కాబట్టి పిఆర్ యాక్టివిటీ కోసం వీళ్ళు ఇక్కడికి వేస్తున్నారు తప్పితే బీహార్ ఎన్నికల కోసం తెలంగాణ బీసీ బిడ్డల్ని బలిపెడుతున్నారు రేవంత్ రెడ్డి గారు తప్పితే నిజంగా చిత్తశుద్ధితో బీసీలకు ఏదైనా బెనిఫిట్ చేద్దామనే ఉద్దేశమే మీకు లేదు. అటువంటి ఉద్దేశం మీకు ఉంటే మీ వైఖరి ఇట్లా ఉండదు. కేవలం కాంగ్రెస్ పార్టీ బీసీలను నయవంచన చేస్తున్నది. మీరు ఇట్లనే చేస్తుంటే బీహార్ ఎన్నికలు వస్తే మేము తెలంగాణ జాగృతి మొత్తం పోయి బీహార్లో మీకు వ్యతిరేకంగా ప్రచారం చేస్తాం. తెలంగాణ బీసీలో మీరు మోసం చేశారు అని చెప్పి అక్కడికి కూడా మీకు ప్రచారం చేస్తాం. మీ యొక్క బండారం కూడా బయట పెడతామని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. బీసీల విషయమైనా కాళేశ్వరం విషయమైనా చిత్తశుద్ధి లేనటువంటి కాంగ్రెస్ పార్టీని ఖచ్చితంగా మీ వైఖరిని ఎండగడతామని చెప్పి తెలియజేస్తూ సిబిఐ ఎంక్వైరీ చేసుకున్నా మీరు ఏ ఎంక్వైరీ చేసుకున్నా కేసీఆర్ గారు మాత్రం కడిగిన ముత్యంలాగా బయటకు వస్తారని మళ్ళొకసారి తెలియజేసుకుంటూ మీ అందరి దగ్గర కూడా నేను సెలవు తీసుకుంటామని. థ్యాంక్ యూ. జై తెలంగాణ, జై జాగృతి, జై కేసీఆర్. జై తెలంగాణ. థ్యాంక్ యూ.